గత ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకుంటున్న వైసీపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు కనిపిస్తుంది. మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటూ అధినేత చేస్తున్న ఉపదేశాలను పార్టీ కేడర్ పట్టించుకుంటుందా లేదా అన్న అనుమానాలు వెంటాడుతుండటంతో అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన విజయసాయిరెడ్డిని తిరిగి అదే పొజిషన్లో నియమించారు. ఎన్నికల ముందు బలవంతంగా ఇక్కడి నుంచి పంపించి తిరిగి ఆయనే దిక్కని తిరిగి తీసుకురావడం ఇంటా బయట హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి నియామకం పట్ల పార్టీ వర్గాలు ఆనందంగా ఉన్నప్పటికీ చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లుందని నిట్టూరుస్తున్నారు పార్టీ నేతలు. ఎన్నికల ముందు విజయసాయిరెడ్డిని ఇక్కడి నుంచి పంపించడానికి ఏకమైన ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్న విజయసాయిరెడ్డిని నెల్లూరుకు పంపి బరిలోకి దించడంపై ఆయన కొంత అసంతృప్తికి లోనైనట్టు కనిపించారు. ఎన్నికల్లో ఓడిపోయాక తానే దిక్కని మళ్లీ విశాఖకు తీసుకురావడంతో పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా లేదా అనే దానిపై పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ హైకమాండ్లో ఒకరైన విజయసాయిరెడ్డి 2017లో విశాఖ నుంచి వైసీపీ పార్టీ వ్యవహారాలను చూసేవారు. 2019 ఎన్నికల్లో చక్రం తిప్పి ఉత్తరాంధ్రలో వైసీపీ మెజారిటీ స్థానాల్లో గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసీపీని ఒంటి చేత్తో గెలిపించారు. విశాఖ నగరపాలక సంస్థను గెలుచుకోవడంలో చాణక్య చిత్రతను ప్రదర్శించారు. ఉత్తరాంధ్రలో ఎదురులేని నాయకుడిగా విజయసాయిరెడ్డి ఎదుగుతున్న సమయంలో ఆయనపై పార్టీలోని ఒక వర్గం చాప కింద నీరులా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దాన్ని అందిపుచ్చుకున్న ప్రత్యర్థి పార్టీలు వాటికి మద్దతుగా ఉన్న మీడియా విజయసాయిరెడ్డిపై చెడుగా చిత్రీకరించడం మొదలుపెట్టాయి. ఒకానొక దశలో ఉత్తరాంధ్రలో భూములను విజయసాయిరెడ్డి దోచేస్తున్నారనే స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్లారు. దీనికి ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీ వారే ఆయనకు చెడు చేయడంలో ఎక్కువగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో అన్ని తానే వ్యవహరించారు. పార్టీని ముందుండి నడిపించారు. అధినేత సూచనలతో ఎటువంటి వ్యవహారాన్నైనా తనదైన శైలిలో చక్కబెట్టేవారు. గీతం భూముల ఆక్రమణలు గాని, గత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యవహారాల్లో గాని విజయసాయిరెడ్డి ముక్కుసూటిగా వ్యవహరించారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ గా మారారు. పార్టీలో ప్రభుత్వంలో తమ మాట చెల్లుబాటు కాని పరిస్థితి రావడంతో సొంత పార్టీలోని కొందరు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. విజయసాయిని టార్గెట్ చేశారు. కొన్ని అనవసర వివాదాల్లోకి పోయి విజయసాయి పేరును లాగి చివరకు ఎన్నికలకు ముందు ఆయనను విశాఖ నుంచి పంపించడంలో సక్సెస్ అయ్యారు. విజయసాయిరెడ్డిని తొలగించి వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత పార్టీ పతనం ప్రారంభమైందనే ఓపెన్ సీక్రెట్. ఇక్కడి నేతలను సమన్వయం చేయడం, వారిని సరైన దిశలో నడిపించడంలో సుబ్బారెడ్డి విఫలమయ్యారనే వాదనలు వినిపించాయి. అయితే అధికారంలో ఉండడం అధినేత జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డి స్వయాన చిన్నాన్న కావడంతో ఈ విషయాలను కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి తటపటాయించారు. తమ ఎత్తుగడలు ఫలించి విజయసాయిరెడ్డి విశాఖ విడిచి వెళ్లిపోయారు. దీంతో పార్టీలోని నేతలు ఎవరికి వారే అన్నట్టు తయారయ్యారు. నేతలో క్రమశిక్షణ పూర్తిగా లోపించింది. ఎవరికి వారు తమ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోనికే పరిమితమయ్యారు. పార్టీని పక్కన పెట్టి మరీ వ్యక్తిగతంగా ఎదగడానికి ప్రయత్నాలు చేశారు. స్వప్రయోజనాలకు పెద్దపీట వేసి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకుండా మొక్కుబడిగా మామా అనుకుంటూ ముందుకు పోయారు. దీంతో 2019 ఎన్నికల్లో 11 స్థానాల్లో గెలుపొందిన వైసీపీ ఇప్పుడు కేవలం 2 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమితో కళ్లు తెరిచి వాస్తవం గుర్తించిన వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలో భాగంగా విజయసాయిని విశాఖకు పంపింది. అయితే పార్టీ పరిస్థితి ప్రస్తుతం గతంలో కంటే మరీ దయనీయంగా తయారవడంతో విజయసాయిరెడ్డి ఎంతవరకు పార్టీని తిరిగి పట్టాలెక్కిస్తారు అనేది సందేహాస్పదంగా మారింది. హైకమాండ్ ఆదేశాలు తూచా తప్పక పాటించే విజయసాయిరెడ్డి వెంటనే విశాఖలో వాలిపోయారు. తన హయాంలో ప్రారంభించి నిరుపయోగంగా ఉన్న కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించారు. ఇకపై కార్యకర్తలకే ప్రాధాన్యత అంటూ సంచలన ప్రకటన చేశారు. విజయసాయిరెడ్డితో గతంలో అంటిముట్టనట్టుగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా విశాఖలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినప్పటికీ విజయసాయికి ఎంతవరకు సహకరిస్తారనేది సందేహమే. గతంలో విజయసాయిరెడ్డిని బహిరంగంగా వ్యతిరేకించిన మాజీ ఎంపీ ఎంవీవీ ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదనేది వైసీపీ కార్యకర్తల మనోగతం. అయితే ఆయనకు ఆయన మిత్రుడు ఆడిటర్ వెంకటేశ్వర చౌదరికి జగన్మోహన్ రెడ్డితోనే నేరుగా సంబంధాలుండడంతో విజయసాయిరెడ్డి గతంలోలా స్వేచ్ఛగా పనిచేసే వీలుంటుందా లేదా అనేది కూడా డౌటే. మొత్తానికైతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టడం పార్టీ పరంగా కార్యకర్తల్లో జోష్ నింపుతున్నా ఆయనను వ్యతిరేకించే వారు సహకరిస్తారా లేదా అనేది కీలకంగా మారింది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో చితికిపోయిన వైసీపీ పార్టీకి మళ్లీ పూర్వ పరిస్థితి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్డి ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, విజయసాయి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.